ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. భారీ స్థాయిలో విమానాల రద్దుపై 24 గంటల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డీజీసీఏ షోకాజ్ నోటీసులో తెలిపింది. సీఈఓగా సంస్థ కార్యకలాపాల నిర్వహణ, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో విఫలమయ్యారని పేర్కొంది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల అమల్లో నిర్లక్ష్యమే విమానాల రద్దుకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని డీజీసీఏ తెలిపింది. తొలుత ఇండిగో విమాన సర్వీసుల అంతరాయాలపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ కూడా పాల్గొన్నారు. పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, డీజీసీఏ అధిపతి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ హాజరైన ఈ సమావేశం వాడి వేడిగా సాగినట్లు తెలిసింది. ఆ తర్వాతే ఎల్బెర్స్కు డీజీసీఏ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అటు విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత ఇండిగో సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.